మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా ఉపవాసం అనేది చాలా మంచిది. అంటే ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ అని కూడా చెప్తున్నారు. ఉపవాసం ఉంటే కనుక మనకు అనారోగ్య సమస్యలు చాలా మటుకు రాకుండా ఉంటాయి. ఒంట్లో ఉన్న క్యాన్సర్ కణాలు కూడా చనిపోతాయి, ఇట్లా చెప్తూ ఉంటారు. ఉపవాసం అనేది అసలు ఎలా చేయాలి, సో దీని గురించి వేదం ఏం చెప్తుంది, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురుగారు నమస్తే అండి. సూర్యోస్మితల్లి ఎప్పుడు ఏకాదశి వస్తుంది అప్పుడు ఉపవాసం చేయాలి అని చెప్తూ ఉంటారు ఎవ్రీ మంత్. అవునా గురువు గారు? అంటే ఉపవసించటానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. అవి ఆయా తిథులలో చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని మనకి శాస్త్రం చెప్తుంది. ఉపవాసం వల్ల మనిషి తనకి తాను దగ్గరగా వెళ్ళగలుగుతాడు. ఆవాసము ఎవరికి దగ్గరగా ఉంటామంటే అంత భగవంతుడితో చెప్తాం, మనం భగవంతుని ముడిపెడతాం. అంటే మీది ఒక నక్షత్రం ఉంటుంది. ఏ నక్షత్రం? అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రాధిపతి శని. మీకు ఏదైనా ఇబ్బంది వస్తుంది అంటే మీరు శనివారం మీ నక్షత్రానికి సంబంధించినటువంటి అధిపతి ఆవహించినటువంటి రోజు అది. అంటే శనివారం శని యొక్క ప్రాబల్యం, శని యొక్క ప్రభావం ప్రకృతిలో ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు మీరు ఉపవసించడం వల్ల మీకు మీరు బాగా తెలుస్తారు. శని కల్పించేటువంటి రోగాలు, మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మనం తిన్న ఆహారం లోంచి పోషకాలు శరీరానికి అందకపోవటం, ఇవి శని వల్ల వస్తూ ఉంటాయి. మీరు ఆ రోజు ఉపవాసం చేయటం వల్ల మీకు ఆ ఫలితాలు వస్తాయి. ఇక్కడ ఏకాదశి అనే ఉపవాసం శనికి సంబంధించింది. శాస్త్రపరంగా చూస్తే లాభస్థానం శనిదే. ప్రకృతిలో అన్ని రకాలైనటువంటి శక్తులు ఆ రోజు అధికంగా ఉంటాయి. అంటే సోమవారం చంద్రుడి యొక్క ప్రభావం, మంగళవారం కుజుడి యొక్క ప్రభావం, బుధవారం బుధుడి యొక్క ప్రభావం, గురువారం బృహస్పతి గురుడు దక్షిణామూర్తి వీటి ప్రభావం, శుక్రవారం శుక్రుడు లక్ష్మీదేవి ప్రభావం, శని, ఆదివారం రవి. ఆయా రోజులలో ఆయా గ్రహాల యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ ఏకాదశి రోజు అన్ని గ్రహాల యొక్క శక్తి అధికంగా ఉంటుంది. మన అవసరాన్ని బట్టి రెగ్యులర్గా, అంటే పూర్వం మనకి ఇప్పుడు హాలిడేస్, సండే హాలిడేస్ ఉన్నాయి. పూర్వం అట్లా కాదు. పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి, 2 ఏకాదశి ఇవి సెలవులుగా ఉండేవి. అప్పుడు సెలవులు తీసుకునేవారు అవసరాన్ని బట్టి. నెలకి 4, ఆ నెలకి 4 కాస్త ఇప్పుడు మనకి ఆదివారాలు అయినాయి. నెలకి 4 ఆదివారాలు, 3 ఆదివారాల కింద మనం సెలవులు తీసుకుంటాం. ఇది కేవలం ఉపవాసం ఉండడానికి, మిమ్మల్ని మీరు సరి చేసుకోవడానికి, శరీరానికి కొంత సమయం ఇస్తే అది శరీరంలో ఉన్నటువంటి ఆ వ్యర్థ కణాలు, డెడ్ సెల్స్ని రిమూవ్ చేసుకుని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని తయారు చేస్తుంది. ఈ డెడ్ సెల్స్ వెళ్ళకపోతే మళ్ళీ పుట్టేటువంటి సెల్స్ ఈ పాత సెల్కి జిరాక్స్గా వస్తుంది. తద్వారా మనలో ఏజ్ పెరుగుతుంది. అందుకని ఫాస్టింగ్స్ ఉండేవాళ్ళు ఫ్రెష్గా ఉంటారు. యంగ్స్టర్స్గా, అంటే ఏజ్ వాళ్ళకి పెద్దగా పెరుగుతున్నట్టు, ఎందుకంటే వాళ్ళ బాడీలో డెడ్ సెల్స్ ఉండవు కాబట్టి పుట్టే సెల్స్ అన్నీ కూడా హెల్దీ సెల్స్ పుడుతున్నాయి. అందుకని వాళ్ళు కొంచెం ఫ్రెష్గా ఉన్నట్టు, ఏజ్ కనిపించకుండా ఉంటూ ఉంటారు. ఇది ఉపవాసానికి ఉన్నటువంటి మెయిన్ ఉద్దేశం. ఓకే, అంటే వాళ్ళ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు ఉపవాసం ఉన్నా పర్వాలేదు, లేదా ఏకాదశి ఉపవాసం ఉన్నా పర్వాలేదు, కానీ మంత్లీ వన్స్ ఉపవాసం ఉంటే మంచిదా? మంత్లీ 1 కాదు. అంటే మీకున్నటువంటి పరిస్థితులు, మీకున్నటువంటి అనారోగ్య సమస్యల దృష్ట్యా వారానికి 1 రోజు ఉంటే చాలా మంచిది. అంటే ఉపవాసం అంటే పూర్తిగా తినకుండా ఉండమని కాదు, వండినవి తినకుండా మీకున్నటువంటి సందర్భానుసారం వాటర్తో, ప్యూర్ వాటర్తో చేయొచ్చు, ఏదన్నా జ్యూసెస్తో, పళ్ళ రసాలతో చేయొచ్చు. అంటే కొంతమంది కటికోపవాసాలు అవి చేస్తారు. అంటే కటికంగా అసలు ఇంకా, అంటే ఉమ్ము కూడా మింగకుండా చేస్తూ ఉంటారు. అంత అవసరం లేదు. జలంతో చేస్తే ప్యూరిఫికేషన్ బాగుంటుంది, క్లెన్జింగ్ బాగుంటుంది. అది స్టార్టింగ్లో నెలకు ఒకసారి పెట్టుకొని
వెళ్ళే కొలది నెలకి 2 సార్లు పెట్టుకుని తర్వాత వారానికి ఒకసారి పెట్టుకుంటే చాలా హెల్దీగా అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. మనకి శాస్త్రంలో మీరు ఎన్ని రకాల ఔషధ సేవనం చేసినా లంకణం పరమౌషధం అన్నారు. ఏమీ తినకుండా అక్కడ తాగకుండా అని చెప్పలే, తాగొచ్చు. పల్చటి మజ్జిగ తాగుతారు, చెరుకు రసం తాగుతారు, మంచినీళ్ళు తాగుతారు, లవంగాలతో నానబెట్టిన నీళ్లు తాగుతారు. ఇలా నిలవబెట్టినటువంటి వాటర్, కుండలో నీళ్లు తాగడం, రాగివి, గోరువెచ్చటి నీళ్ళు, నిమ్మకాయ తేనె ఇలాంటి నీళ్లు తాగడం అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చాలా అవసరం. ఆరోగ్యకరంగా తేలికగా మీ మైండ్ చాలా షార్ప్గా ఉండాలి అనుకుంటే ఇది పిల్లలకి చాలా అవసరం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో వాళ్ళు ఆ స్టడీస్లో చాలా షార్ప్ అవుతారు. ఎందుకంటే పిల్లల మీద ప్రేమతో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే అర్ధరాత్రులు భోజనం పెడుతున్నారు, వాళ్ళకి బిర్యానీలు అవి తెప్పించి పెడుతున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంది. అందుకని ఏంటంటే వారానికి ఒకసారి, అంతకే కుదరకపోతే నెలకు ఒకసారి ఉపవాసం ప్రారంభిస్తే జీవితాలు బాగుంటాయి. అంటే మనం తినవలసిన నూకలు ఇంకా ఇక్కడ ఉంటాయి. నూకలు చెల్లిని అంటారు. అంటే మనకు ఇచ్చిన టైం అయిపోయింది, మనం త్వరగా తినేసాం. దాన్ని ఆపాలి, ఆయుర్దాయం పెరగాలి అంటే మీరు నెలకు ఒకసారి చేస్తారా, 15 రోజులకు ఒకసారి చేస్తారా, వారానికి ఒకసారి చేస్తారా, ఎంత ఉపవాసం చేస్తే అంత మీకు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఉపవాసం చేయాలి, డిపెండ్స్ ఆన్ మన హెల్త్ కండిషన్. మనం ఉపవాసం చేయొచ్చు. ఉపవాసం అంటే ఏంటంటే మీరు చెప్పింది కుక్ చేసినవి తినకూడదు. అంతే. సో జ్యూసెస్ కానీ, ఫ్రూట్స్ కానీ ఏమైనా తీసుకోవచ్చు. వెజిటబుల్ జ్యూసెస్ కూడా తీసుకోవచ్చు. ఇంకా వెజిటబుల్ జ్యూసెస్ తీసుకుంటే చాలా 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 బెటర్. దాంట్లో మనం రాశుల వారీగా కూడా చెప్పాం, రోజుల వారీగా చెప్పాం. అవన్నీ తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్. మీరు మానసికంగా ఎప్పుడైనా ఇప్పుడు చెప్పే డైట్స్ అన్నీ కూడా ఫిజికల్ బాడీకే చెప్తున్నారు. ఎమోషనల్ బాడీకి, ఎథరిక్ బాడీకి, మెంటల్ బాడీకి. అంటే మన శరీరం అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ, మనోమయ, ఆనందమయ కోశాలు. ఇక్కడ కేవలం అన్నమయ కోశానికి మాత్రమే డైట్లు చెప్పగలరు మిగతా డైటీషియన్స్ అందరూ కూడా. ఒక లియో డైట్ మాత్రమే మిగతా ప్రాణమయ, విజ్ఞానమయ, మనోమయ, ఆనందమయ కోశాలకు కూడా డైట్ చెప్పగలుగుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళని పక్కన అలా ఏం లేదమ్మా, వాళ్ళు కూడా చేయొచ్చు. వాళ్ళకి తగ్గ మనం చెప్పాం, డయాబెటిక్ పేషెంట్స్కి బీరకాయ, వంకాయ జ్యూసు తాగుతూ, అంటే ఏమీ తినట్లేదన్న ఫీలింగ్ తీసేయండి. ఒక 200 గ్రామ్స్ బీరకాయ, అది ఫుడ్ కాదా, కుక్ చేస్తే కర్రీ అవుతుందిగా. దాన్ని మనం డైరెక్ట్ తీసుకుంటున్నాం, 200 గ్రామ్స్ బీరకాయ తీసుకుంటున్నాం, 200 గ్రామ్స్ సుమారు 400 గ్రామ్స్ ఫుడ్ లోపలికి వెళ్తుందిగా. మీరు కుక్ చేసింది తినట్లా. ఫ్రూట్స్ తీసుకోవచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు, వాటర్ తీసుకోవచ్చు. మీరు అన్నట్లుగా అసలు ఏం తీసుకోకుండా ఉండడం అనేది కూడా అంత కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో గట్ హెల్త్ ఎవరికి సరిగా లేదు, యాసిడిటీ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఇంకా అవి పెరిగే అవకాశం. ఈ ఉపవాసం వల్ల చెడిపోయినటువంటి డైజెషన్ సిస్టమ్ బాగుపడుతుంది. అలాగే మీకు దగ్గరలో మీ రెగ్యులర్ డాక్టర్ ఉంటారు, మీ ఇప్పటి వరకు మీరు వాడిన మందులు వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళకు చెప్పి వాళ్ళ సలహాలు కూడా తీసుకొని, ఎందుకంటే మీ హెల్త్ కండిషను నాకు పెద్దగా తెలియదు. మిమ్మల్ని మీ ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు, ఆయనతో సంప్రదించి వాళ్ళ సూచనల మేరకు, ఇవి మీకు అడిషనల్గా అంటే మీకు ఏమైనా కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళ సూచన మేరకు వాళ్ళతో ప్రిస్క్రిప్షన్ రాయించుకొని ఒక మంచి డైట్ పెట్టుకుని కుక్ చేయని పదార్థాలు తీసుకుంటూ డైట్ చేస్తే మీకు ట్యాబ్లెట్లు యూసేజ్ అనేది తగ్గిపోతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ఉపవాసం మంచిది. సో మన హెల్త్ కండిషన్ ఏంటి, మనం ఎలా ఉన్నాము, ఏం ట్యాబ్లెట్స్ వాడుతున్నాము అనే దాన్ని బట్టి మనం ఉపవాసం అనేది డాక్టర్ని సంప్రదించవచ్చు. నార్మల్ హెల్దీ హ్యూమన్ అయితే నార్మల్గా కూడా మీరు చెప్పిన ఈ పద్ధతులు పాటిస్తూ ఉపవాసం చేయొచ్చు. లంకనం ఔషధం అంటారు. సో దానికి మించిన మందే లేదు. ఫాలో అవ్వాలని కోరుకున్నాం. మీరు చెప్పారు ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా, ఉపవాసం ఉంటే కనుక బ్యాడ్ సెల్స్ పోతాయి, అంటే క్యాన్సర్ సెల్స్ లాంటివి కూడా పోతాయి, అంటే గ్రో అవ్వకుండా ఉంటాయి, వాటికి ఫుడ్ అందదని. ఫాలో అవ్వాలని కోరుకుందామండి. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.